తండ్రి కదండి. మీ నాన్న మీద మీకు ఉంటుంది, మా నాన్న మీద మాకు ఉంటుంది. మా నాన్న మీద మీకు ఎందుకు ఉంటుంది? కానీ నేను చెప్పినప్పుడు మీ నాన్న గుర్తొస్తే నీ కళ్ళు కూడా చెమరుస్తాయి. అవునా? కన్ను మూసాడు అనుకో, ఆ కన్ను మూసిన తండ్రి గుర్తొచ్చాడు అనుకో, ఖచ్చితంగా ఇదే నాన్న గొంతు ఎన్ని రోజులైందో, నాన్న అని నాన్న పిలిచి ఎన్ని రోజులైందో అని ఫీలింగ్. ఆనాడు నాన్న మాట్లాడినప్పుడు ఇంట్రెస్ట్గానే విన్నాను. కొన్నిసార్లు ఇబ్బంది ఫీల్ అయ్యానేమో నాకు తెలియదు, కానీ ఎప్పుడు చెవు కోసుకునేవాడిని. కదిలించి మా నాన్న అన్ని రకరకాలుగా అడిగి మాట్లాడిస్తూ ఉండేవాడిని. ఈరోజు ఆ స్వరం మౌనం అయితే హృదయం తప్పిస్తుంది. ఎప్పుడు మా నాన్న గొంతు మళ్ళీ నేను వింటాను అని. అంటే నాన్న మీద మనకున్నటువంటి ఎఫెక్షన్ను బట్టి, లవ్ను బట్టి, ప్రేమను బట్టి ఎప్పుడు మన నాన్న మాట మనం వినాలని ఆశిస్తాం. మన నాన్న మాట్లాడుతుంటే మనం గంభీరంగా ఫీల్ అవుతాం. పబ్లిక్లో మాట్లాడుతుంటే మా నాన్న అని అతిశయపడతాం. నాన్న మాటలు మనకి ఇంపు. మా నాన్న మాటలు మీకు బోరు కావచ్చు, కానీ మా నాన్న మాటలు నాకు ఇష్టం. మీ నాన్న మాటలు నాకు బోరు కావచ్చు, కానీ మీ నాన్న మాటలు నీకు. ఎంతమందికి మీ నాన్న మాటలు ఇష్టం? చేయత్తవేంటి బ్రదరు, నీకు ఇష్టం లేదా మీ నాన్న? దేవునికి స్తోత్రం కలుగును గాక. నాన్న మాటలు ఇష్టపడిన కొడుకులు ఎవరు ఉంటారు, కూతుళ్ళు ఎవరు ఉంటారు? అవునా? ఒకవేళ భూమి మీద ఉన్న మన నాన్న మనకి సోజ్యవుతాడేమో, అర్థం కానీ వైనం లేని విషయాలు మాట్లాడతాడేమో, ఏమిందాలే ఆయన గోల అనిపించవచ్చు ఒకవేళ నీకు మనిషిని బట్టి. కానీ పరలోక తండ్రి ఎప్పుడు సోజ్ చెప్పడు, అనవసరపు మాటలు మాట్లాడు. ఏది మాట్లాడినా నిన్ను పరిపూర్ణతలోకి తేవడానికి, పైకెత్తడానికి, దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నిన్ను ఎక్కించడానికి, నిన్ను తలగా నియమించడానికి, నిన్ను పలు విధములు ఆశీర్వదించడానికే మీ నాన్న, మా నాన్న, మన నాన్న నోరు తెరుస్తాడు ఎప్పుడు మాట్లాడినా. అది అర్థమైతే మన నాన్న దగ్గరికి పోవటానికి మనం వెనకాడం. స్తోత్రం చెప్పండి, ఇంకొంచెం చెప్పండి. సూపర్గా చెబుతున్నారు. ఆ ఫోర్స్ తగ్గనివ్వకండి. థ్యాంక్ యూ. చెప్పమన్న పేరే చెబుతున్నారు మీరు, భలే ఉన్నారు. అంతే ఉండాలి అంటే మళ్ళీ చెప్పొద్దులే, పాయింట్కి వద్దాం. నాన్న మాటలు మనకు అప్పుడు ఇబ్బందిగా, రోజు నాన్న మాటలు వినాలని ఆశ. నాన్న గురించి ఎవరన్నా స్తుతిస్తున్నా, పొగుడుతున్నా, పాడుతున్నా ఒక రకమైన ఆకర్షణ. దైవజనులు అంటే నాకు ఎందుకు ఇష్టమో తెలుసా? నాకంటే ముందున్న దైవజనులు నాకు ఎందుకు ఇష్టమో తెలుసా? దైవజనులను చాలా లవ్ చేస్తాను నేను. దైవజనుల్ని ఎందుకు నాకు వాళ్ళు అంత ఇష్టం అంటే, నాకంటే ఎక్కువగా మా నాన్న ఆరాధించారు.